లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈసారి ఏకంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు. 16, 18, 19 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సూత్రప్రాయంగా తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చించారు. ప్రధాని టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. సుమా, బీజేపీకి సంబంధించి ప్రచారంలో దూకుడు పెంచింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నెలలో 4, 5 తేదీల్లో వరుసగా 2 రోజుల పాటు నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఇప్పుడు మరో 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు కావాల్సినటువంటి షెడ్యూల్ అనేది ఖరారైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 16, 18, 19 3 తేదీలల్లో ఆయన తెలంగాణలో పర్యటించున్నారు. టెంటేటివ్గా అటు ఇటుగా చూసుకున్నట్లయితే జగిత్యాల, మల్కాజ్గిరి, అదేవిధంగా నాగర్ కర్నూల్ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సభలు ఉంటే అవకాశం ఉందని బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఫైనల్స్గా సభలు ఎక్కడుంటాయనేది కిషన్ రెడ్డి ఈ రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయం అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందిగా చెప్పుకోవచ్చు. అయితే 17 నియోజకవర్గాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలవాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. 10కి పైగా స్థానాల్లో గెలుపొందాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా అయితే మరింత హైప్ అయితే పెంచుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆపరేషన్ ఆకర్షను తెరతీసి బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల లక్ష్యంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో నూతనోత్సాహంతో బీజేపీ శ్రేణులు ఉన్నారు. పార్టీలోకి ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతుండడం, వాళ్ళకు ఎంపీ టికెట్లు కేటాయిస్తుండడంతో అక్కడక్కడ అసంతృప్తులు బయటకు వస్తున్నప్పుడు కూడా అక్కడ పార్టీ బలపడుతుందన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నరేంద్ర మోదీ పర్యటన ద్వారా మరింత హైప్ తీసుకెళ్లన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించే నాటికి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15 లోపే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో 16, 18, 19 3 రోజుల పాటు నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్రంలో ఉండనున్న నేపథ్యంలో కొంత బీజేపీ శ్రేణులు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, తమ వైపే అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్న అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా బీజేపీ శ్రేణులు అయితే కొంత ఆ రకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. జగిత్యాల్లో సభ నిర్వహించడం ద్వారా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పబ్లిక్ను గ్యాదర్ చేయడం, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోటువంటి పబ్లిక్ను కూడా గ్యాదర్ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నాగర్ కర్నూల్లో సభ నిర్వహించడం ద్వారా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సుమా, అంటే ఈ 3 రోజుల పర్యటనలో ఎన్ని జిల్లాల్లో నరేంద్ర మోదీ సభలు ఉండొచ్చు? మొత్తం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సభలు ఉండే విధంగా మనకైతే ప్రస్తుతం కనబడుతుంది. షెడ్యూల్ విడుదలైతే పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి ప్రచార సభలుగా ఆయన పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ విడుదల కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని శంకుస్థాపనలకు కానీ, అదేవిధంగా ప్రారంభోత్సవాలకు కానీ శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని నేషనల్ హైవేస్ కూడా ఇంకా శంకుస్థాపనలు చేయాల్సినవి ఉన్నాయి. రైల్వే స్టేషన్లకు కానీ రైల్వే లైన్లకు కూడా శంకుస్థాపనలు చేయాల్సిన ప్లేసులు కొన్ని ఉన్నాయి. వాటికి శంకుస్థాపనలు చేయడం కానీ, అదేవిధంగా లేదా షెడ్యూల్ విడుదలై ఉంటే ప్రచారానికి సంబంధించినటువంటి సభలుగానే మనం చూడవచ్చు. మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు జగిత్యాల, నాగర్ కర్నూల్ 3 పార్లమెంట్ పరిధిలో 3 సభలు ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం టెంటేటివ్గా కనబడుతుంది. ఇంకా సభలు ఏమైనా పెంచుతారా, ఒకేసారి 2 సభలు పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఒకే రోజు తెలంగాణలో 2 సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు సూత్రప్రాయంగా మాత్రం 3 రోజుల పర్యటన తెలంగాణలో ఉండబోతుంది. అదేవిధంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు ఉండబోతున్నాయి అనేది సూత్రప్రాయంగా అయితే తెలుస్తుంది. అయితే ఇంకా తేదీలు దగ్గర పడుతున్న కొద్ది, రోజులు దగ్గర పడుతున్న కొద్ది బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలతో మాట్లాడిన తర్వాత కిషన్ రెడ్డి ఫైనల్ నిర్ణయం తీసుకొని పీఎంఓకు ఒక షెడ్యూల్, అంటే ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తే బాగుంటుంది, ఏ టైంలో వస్తే బాగుంటుంది అన్నది బీజేపీ నుండి ఒక ప్రతిపాదన పీఎంఓకు పోతే అక్కడ నుండి అధికారికమైనటువంటి షెడ్యూల్ ఖరారై మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రధాని పర్యటనలను తెలంగాణలో ఎక్కువగా నిర్వహించడం ద్వారా ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం, ఇప్పటికే ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని మరింత పెంచుకోవడం, తద్వారా వీలైనన్ని ఎక్కువ
పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలన్నటువంటి ఉద్దేశం బీజేపీ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కుటుంబ పార్టీలుగా అభివర్ణిస్తూ నరేంద్ర మోదీ వచ్చిన ప్రతిసారి కామెంట్స్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే అదే అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడం, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన అవితిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే టైంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ ఎలాంటి నిధులు ఇచ్చింది, అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, వాటితో పాటు సెక్యూరిటీ పరంగా ఎలా భారతదేశాన్ని నిలబెట్టింది అన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ శ్రేణుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమా, థ్యాంక్ యూ అజయ్.